నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్నటి వరకు మంగ్లీ బాధితులు ఎవరు లేరు, కావాలని అంతా భ్రష్టపట్టిస్తున్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఈరోజు బాధితులందరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ పేరేంటి? నా పేరు విజయ్ అండి. ఇక్కడే మనది కర్నూలు ప్రాపర్, ఇక్కడ హైదరాబాద్ ఉంటా. బేసిక్ ఏంటంటే మధు మేమంతా కలిసి ఒక ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళము. వర్క్ చేసే క్రమంలో మధు పరిచయం అన్నట్టు. తను మా కంపెనీలో చేస్తూ బయటికి వెళ్ళిపోయి ఒక బాగా వేరే ఇట్లా మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేసి బాగా సంపాదించి మంచిగా డబ్బు సంపాదించిండు. బాగా డబ్బు సంపాదించి కొద్ది రోజుల తర్వాత మా దగ్గరికి వచ్చిండు అన్నట్టు. వచ్చి మా రిచ్గా ఉండు, అప్పుడు మీరు ఇట్లా చేసుకోండి మీకు బాగుంటుంది అని చెప్పి మాట్లాడిండు. మీకు ఇట్లా ల్యాండ్ వస్తుంది, అమౌంట్ వస్తుంది, ఇట్లా మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. మేము అడిగాం, ఇట్లా మధు నీకు ఇంత ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి, ఏంటి ఎలా డెవలప్ అవుతున్నావు అంటే మధు చెప్పింది ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను మల్టిపుల్ బిజినెస్లో నేను బిజినెస్ చేస్తున్నా, మల్టిపుల్ వర్క్స్లో నేను వర్క్ చేస్తున్నా, అండ్ మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, స్పా సెంటర్లు అండ్ పబ్బులు ఇవన్నీ ఉన్నాయి. దాని ద్వారా వచ్చే రిటర్న్స్లో మీకు ఇస్తున్నా అన్నాడు. అదేవిధంగా మా వెనుక ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా రిటర్న్స్ పెట్టి వాళ్ళ ద్వారా కూడా కొన్ని ప్రాఫిట్స్ మేము రాబడుతున్నాం అన్నట్టుగా మాట్లాడిండు. అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు కావచ్చు ఇక్కడ వచ్చినటువంటి? ఎంత మీరందరూ కూడా ఒక టీం ఇక్కడ మా కర్నూలు అంటే ఏరియా నుంచి ఒక 11 కోట్ల ఒక 11 CR వెళ్ళింది సార్. 11 కోట్లు వెళ్ళింది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎంత ఇస్తామని చెప్పారు? అంటే ఇప్పుడు ఒక 4 లక్షలు పెట్టామంటే ఇంకెంత ఇస్తామని? సైట్ అండ్ ఒక 5% దాకా మంత్లీ ఇస్తామన్నారు. సొంతంగా ఎంత పెట్టారు? నా సొంతంగా అంటే నా ద్వారా అంతా ఒక 40 దాకా వెళ్ళిందండి. మీరు ఒక 40 lakhs పెట్టారు. సో 40 lakhs పెడతా అన్నప్పుడు ఎంత ఇస్తా అన్నారు మీకు? అంటే 5% చొప్పున అమౌంట్ అండ్ మళ్ళీ మనకు సైట్స్ ఇస్తామన్నారు, ల్యాండ్ ఇస్తామన్నారు. సో అంటే ఆ రోజున పరిస్థితులలో మీరు నిజంగానే నమ్మి పెట్టారు కదా, తర్వాత ఎందుకు మీరు మరి అంటే మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చి ఎక్కడ చెడింది మీకు? వాళ్ళు పేమెంట్లు ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వలేదు, అండ్ మా డబ్బులన్నా మాకు రిటర్న్ ఇవ్వమంటే రెస్పాండ్ అవ్వట్లేదు. అందువల్ల రావాల్సి వచ్చింది. ఏమంటున్నారు ఆ మధు ఏమంటున్నారు? దీంట్లో మెయిన్ ఉన్నటువంటి మధు ఏమంటున్నారు అంటే, మీకు ఇంతకుముందు తెలిసినటువంటి వ్యక్తి కదా, మీరు దగ్గర చేసినటువంటి వ్యక్తి కదా, ఏమంటున్నారు? ఇస్తాము, అక్కడ ఉన్నాయి డబ్బులు, ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు అన్నట్టుగా పోస్ట్పోన్ చేస్తున్నాడు. ఆల్రెడీ మేము 2-3 months వెయిట్ చేశాము. సో వెయిట్ చేసి ఇంకా తను ఎక్కడ ఎస్కేప్ అవుతే ఇబ్బంది అవుతుంది, చాలా మంది బాధితున్నారని చెప్పేసి ఇప్పుడు మేము మీడియా మీదకి రావడం. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇస్తామని చెప్పిన తర్వాత కూడా మీరు కావాలనే ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు డబ్బులు వచ్చేటప్పుడు ఎవరైనా తీసుకోకుండా అలా చేస్తారా అండి? డబ్బులు వచ్చి ఇప్పుడు టైం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మనకి ఇవ్వాల్సిన దాంట్లో కనీసం కొద్దిగానే చేసుకుంటూ వచ్చినా కూడా సగం బర్డెన్ అయిపోతుంది. ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి చాలామంది ఇంట్రెస్ట్లు తెచ్చుకొని ఇక్కడ తెచ్చుకొని స్ట్రగుల్ అవుతున్నారు. సెప్టెంబర్ నుంచి కూడా వాళ్ళకి రిటర్న్స్ వెళ్ళట్లే, అసలు లేదు, ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు బయట నుంచి వడ్డీలు తెచ్చుకుని ఎటు నుంచి కట్టాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకనే మన మీడియా మిత్రుల ద్వారా అండ్ మన సుబ్బుస్వార్ ద్వారా మాకు మంచి న్యాయం జరగాలి అండ్ అందరూ చేయాలనే ఉద్దేశంతో మేము దీంట్లో నిజంగా మీకు మంగ్లీ ఎప్పుడైనా ప్రత్యక్షంగా కలిసిందా? మంగ్లీ మేడం ప్రత్యక్షంగా కలవలేదు, కానీ వాళ్ళ బ్రదర్ ఎవరుతున్నారో వాళ్ళ బ్రదర్ మన కొందరితో మీట్ అయ్యిండు, కొన్ని ఫొటోస్ కూడా దిగిండు వాళ్ళతో. శివ మిమ్మల్ని కలిసిండా? శివ నన్ను కలవలేదు, బట్ మా వీళ్ళున్నారు మా టీం వీళ్ళతో కలిసిండు అన్నట్టు. నార్మల్గా అంటే మీరు దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్ అయిందని ఎట్లా చెప్తా ఉన్నారు? అంటే రమావత్ మధు చెప్పిండు అండ్ వాళ్ళ బ్రదర్ కూడా మా వాళ్ళతో మాట్లాడిండంట. అండ్ మంగ్లీ మేడం గారు కూడా చాలాసార్లు వాళ్ళ హౌస్ ఓపెనింగ్కి అండ్ పార్టీకి ఇట్లా కొన్ని దాంట్లో కలిసారు అన్నట్టు. కలిసి మా దగ్గర రిలేషన్ ఉంది, అందుకనే కదా రిపీట్గా కలుస్తున్నారు అన్నట్టుగా మాట్లాడిండు అన్నట్టు. మిమ్మల్ని అంటే అడ్వకేట్ సుబ్బు గారిని మిమ్మల్ని అందరినీ కూడా సెటిల్మెంట్కి పిలిచారని విన్నాం. పూజారి నాగేశ్వరరావు రెడ్డి గారు మీరు వెళ్ళలేదా? వెళ్ళాం, కానీ పైన సుబ్బు సారు ఏదో అంటే వాళ్ళని ఏదో మీరు ఈ కేసు నుంచి విత్డ్రా అవ్వండి, మీకు ఏదో చేస్తామన్నట్టుగా మాట్లాడారు అని సుబ్బు సార్ అన్నాడు. మేము ఆ రోజు ఏం మంగ్లీ మేడం కానీ ఎవరిని కలవలేదు, మేము కిందనే ఉన్నాం. నిన్న వచ్చి మరి మంగ్లీ ఇక్కడ మాట్లాడుతూ కూడా అసలు బాధితులు ఎవరు లేరు, కావాలని సృష్టిస్తున్నారు ఇదంతా కూడా చెప్పడం జరిగింది. బాధితులు లేకుండా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే ఇప్పుడు మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు యాజ్ ఒక మీడియా మిత్రులాగా మీకు ఏం కావాలి, మేము ఏమి ఇవ్వాలి చెప్పండి, మీకు ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి, ఇప్పుడు అది ఉందనడానికి మేము ఏం ప్రూవ్ చేసుకోవాలి చెప్పండి. ఐ విల్ ప్రూవ్. మీరు ఇప్పుడు 40 లక్షలు పే చేసామంటున్నారు కదా, మీరు ఎవరెవరికి పే చేశారు కొద్దిగా చూపించగలరా? చూడండి, మధుకి ఎన్నిసార్లు చేశారు, ఎన్ని టర్మ్స్లో చేశారు మీరు? అంటే నేను ఒక్కని కాదు, మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మల్టిపుల్గా చేశారు అన్నట్టు. మీ టీం అనుకోండి, మీరు ఎన్నిసార్లు చేశారు పేమెంట్స్? చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని చెప్తా ఉన్నారు. ఇది అకౌంట్ డీటెయిల్స్, గోకులందన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అకౌంట్ డీటెయిల్స్. ఇక తన సిస్టర్ పి శైలజ తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినది. ఒక 1 lakh ఒకసారి ట్రాన్స్ఫర్ చేశాము. వెయిట్ 28 సెప్టెంబర్ 2025లో తర్వాత ఒక్క నిమిషం. ఇక దిస్ ఈజ్ రమావత్ మధు, వాళ్ళ నాన్నకు 1 లక్ష రూపాయలు ఒకసారి 2024 జనవరి, సారీ 2024 కాదు,
ఇది 1 లక్ష అండ్ ఇక 90,000 ఇప్పుడు 2025 జూన్ 25లో వేసాం. ఇక మధు యా. సో ఇప్పుడు ఈ మధు ఎక్కడ ఉన్నాడు? అప్ స్కాండింగ్లో ఉన్నాడు, ఎట్లా అయిన పరిస్థితి ఏంది? అదే అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, అసలు బయటకైతే రావట్లేదు. వచ్చి అందరికి న్యాయం చేయాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ఇక ఇట్లా మన అకౌంట్ కూడా స్లిప్ కూడా అంటే ఐ మీన్ తన గోకులందన అకౌంట్ ఇస్తే డైరెక్ట్ మన అకౌంట్ కూడా చేసామన్నట్టు. ఒక్క వెయిట్ సార్ స్లిప్ అంటే నెఫ్ట్గా మనం అకౌంట్ డిపాజిట్ చేస్తాం కదా, అవి కొన్ని లిక్విడ్ కూడా ఇచ్చారు. ఆ లిక్విడ్కి ప్రామిసర్ నోట్లు ఇచ్చారు. ప్రామిసర్ నోట్లు ఉన్నాయి, మీకు కావాలంటే ఆ వాట్సాప్ మీకు డేటా ఇవ్వగలం మనం. సో అసలు మీకు ఎప్పుడు అర్థమైంది మీరు మోసపోయామని? ఎప్పుడు అర్థమైంది? అరౌండ్ మధు లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది. అక్టోబర్లో అర్థమైపోయింది అండి. ఎప్పుడు మధు ఎప్పుడు వెళ్ళాడు? అక్టోబర్ వెళ్ళిండు లోపలికి. బయట తిరుగుతున్నాడు బయలు మీద. బట్ నా దగ్గర తన ఒకటే అంటుండు, మేము ఏమో అది ఇదే మైక్రో ఫైనాన్స్ వాళ్ళ ఊరు సైడ్లో పెట్టింటే వెళ్ళండి అన్నట్టు. మేము చాలాసార్లు అడుగుతున్నాం, మేము కేసులు పెడతాం అది పెడతాం. మీరు ఏ స్టేషన్కైనా కేసు పెట్టండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు కేసుకి ఎంత ఖర్చు పెడతారో అంత డబల్ నేను పెట్టి బయటకు వస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సో మీరేం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా మీరు ఎవరిని? బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. రియాలిటీ ఎవరుందో వాళ్ళ వైపు మీడియా నిలబడాలి, వాళ్ళని గెలిపించాలి. ఇది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బ్రదర్ ఇక్కడ అంతా మీరు దయచేసి చెప్తున్నా, మంగ్లీ మేడం గారు కూడా, మేడం రియల్గా బాధితులు ఉన్నారు, అర్థం చేసుకోండి. ఎందుకంటే బాధితులు ఇంత గట్టిగా వచ్చి ఎవరు మాట్లాడరు. మీకు ఏం కావాలి? ప్రూఫ్స్ కావాలి. ఇంతకన్నా ప్రూఫ్స్ ఎవరు కాదు. ఇప్పుడు ప్రూఫ్స్ అంటే ఎవరు ఫోటోలు పెట్టుకొని మాట్లాడలేక కంపెనీ అకౌంట్స్ పెడుతున్నాం, ప్రామిసర్ నోట్లు ఉన్నాయి, వాళ్ళతో మా కూర్చున్న మోడల్ ఉన్నాయి, ఇంకా చాలా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. కావాలంటే మీరు ఒకటి ఏదైనా క్రియేట్ చేయండి, దాంట్లో అన్ని పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రుల సపోర్ట్ మాకు అవసరం. మీడియా మిత్రులు రియల్గా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేసామండి 50 లక్షలు పెట్టారు. 15 లక్షలు. 15 లక్షలు పెట్టారు. సో ఎప్పుడు పెట్టారు మీరు? అంటే ఏ విధంగా వాళ్ళకి? ఒక 9 months అయింది. క్యాషే ఇచ్చాం. వాళ్ళు ఎవరు క్యాషే తీసుకుంటారు. వాళ్ళు ప్రామిసర్ నోట్ ఉంది, మా దగ్గర చెక్కులు ఉన్నాయి, మా దగ్గర మాది గువ్వలగుట్ట అండి, విలేజ్ దేవరకొండ విలేజ్ మాది. గువ్వలగుట్ట విలేజ్ మాది అక్కడ సైడ్. సో ఇట్లా ఏ నమ్మకంతో పెట్టారు మీరు? 15 లక్షలు అంటే ఆషామాషి కాదు, ఏ నమ్మకంతో పెట్టారు? ఇక పెద్ద వాళ్ళ పేర్లు చెప్పడము, ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెట్టడము, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పేసి అట్లా చెప్తే మేము పెట్టాము అంతే. ఎవరినా మీరు? మధు నమ్మారు? ఇక మధు అనే క్యాండిడేట్ వాళ్ళు చెప్పింది కదా, మంగ్లీ, శివ, అదే సంథింగ్ భరత్, ఇలా పేర్లు చెప్పింది కాబట్టి నమ్మే పెట్టామండి మేము. శివ మీకు తెలుసా? శివాని ఎప్పుడైనా కలిసారా మీరు? నేను ఎవరు కలవలేండి, మేము జస్ట్ మధుకి ఇచ్చాము. మేము అది ఫోటోలు చూపించడం కానీ ఏం చూడలేదు వాళ్ళు. మధు మంగ్లీతో దిగినటువంటి ఫోటోలు వాళ్ళతో దిగారు. మంగ్లీ బర్త్డేలా వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు కావాలంటే మీ వీడియోలో కూడా ఉంటుంది. మంగ్లీ కేసు అయినప్పుడు దాంట్లో మధు వీళ్ళందరూ ఉన్నారు లోపల. దాంట్లో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు దాంట్లో ఉన్నట్టు. దేవరకొండ నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు? ఒక 200-300 మంది పీపుల్స్ ఉంటారు. 200-300 మంది. దాదాపు ఒక్కొక్కరు ఎన్ని లక్షలు వేసి ఉంటారు? ఒక్కొక్కరు 1 crore, 2 crore, 50 lakhs, 10 lakhs. ఏ నమ్మకంతో వేసారు అసలు మీకు? ఇక అంతే ఎవరి అన్నా ఇప్పుడు అందరు ఇదే. ఇక ఎవరు ఎట్లా వేసారో మనకి తెలియదు. వాళ్ళ సొంత వాళ్ళ బావోళ్ళు, అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు కూడా ఉన్నారు. మధు వాళ్ళ అక్క బావ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే. వాళ్ళు కూడా అంటే మీకు ఆ రోజు మీరు 15 లక్షలు పెట్టారు కదా, మీకు ఎంత ఇస్తామని చెప్పారు? అంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు? మాకు 10% అని చెప్పారు. 10%? లక్షకు 10% అని చెప్పారు. లక్షకు 10% ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మీకు ఏ రోజు తెలిసింది మీరు మోసపోయాం, మా డబ్బులన్నీ వెళ్ళిపోయినా ఏ రోజు తెలిసింది మీకు? మాకు నెక్స్ట్ మంత్ తెలిసిపోయింది. వాళ్ళు అప్పుడు కేసులు అయినాయి, అప్పుడే తెలిసిపోయింది. అంటే మీరు ఇప్పుడు సెటిల్మెంట్ కూడా పిలిచారని చెప్పి సుబ్బు గారిని, అడ్వకేట్ సుబ్బు గారిని సెటిల్మెంట్ పిలిచారని చెప్పి ఆ విషయం మనకు తెలియదు. సుబ్బు గారు సెటిల్మెంట్ విషయం నాకు తెలియదు. మా రామావత్ మధు మాకు సెటిల్మెంట్కి పిలిచాడు, డబ్బులు ఇస్తామన్నాడు. మాకు మేము 10 లక్షలు ఇస్తే 3 లక్షలు ఇస్తా అన్నాడు. 3 లక్షలు కూడా ఇవ్వలే ఇప్పటి వరకు. సో 3 లక్షలు కూడా ఇవ్వలేదు సెటిల్మెంట్. ఎప్పుడు అడ్వకేట్ని కలవడం జరిగింది? మా అడ్వకేట్ని మొన్న రీసెంట్గా 1 week బ్యాక్ కలిసినాము. సో మీరు ఏం కోరుకుంటున్నారని? న్యాయం కావాలి ఇంక అంతే. మేమనే కాదు, మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అనుకుంటున్నారా నిజంగా మంగ్లీ దీంట్లో ఉందని అనుకుంటున్నారా? ఇక అది మనం చెప్పలేము. మన వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర ఇప్పుడు లేనట్టు ఆమె చూపించాలి కదా. ఆమెకు నా దగ్గర సంబంధం లేని ఆమె ప్రూఫ్ చూపిస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నట్టు వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. అన్న మేము కూడా గిరిజన బిడ్డలేమన్నా. ఆమె గిరిజన బిడ్డ, సెలబ్రిటీ, అదృష్టం బాగా సెలబ్రిటీలు అయినాయి. మేము డబ్బులు ఇచ్చేమో ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం, మళ్ళీ మట్టి తినాల్సి వస్తుంది. కావాలని ఎందుకు చేస్తారన్నా? ఇప్పుడు మా బిడ్డని మేమే చంపుకుంటామా? మాకేం అవసరం? మా బిడ్డని మేము చంపుకోలేము కదా. మంగ్లీ గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఏమైనా చెప్పాలంటే?
మంగ్లీ గారికి ఏం చెప్తామండి, ఏదైనా ఉంటే వాళ్ళు ఏదో ఉంటే చేసేయండి, వాళ్ళ సెటిల్మెంట్లు అయినా ఏమైనా ఉంటే వాళ్ళు చేసేయండి, వాళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు.